హలో ఫ్లోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వినయ్ కుమార్. ప్రజెంట్ మనం ఎక్కడికి పోతున్నామంటే రాయలూరి రిసార్ట్కి పోతున్నాం, అదే పెనగొండకి. ఆ మేఘాలు చూడండి మామ, ఎంత మంచిగా మెరుస్తున్నాయో. నిజంగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా పెనగొండ కొండకి రీచ్ అయిపోయినా నేనైతే. లిటరలీ మామ, హిల్ స్టేషన్లో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంటుంది. నిజంగా అక్కడికి వెళ్తే ఎవడైనా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. నిజంగా ఏదో తెలియని ఒక మనశ్శాంతి అయితే వస్తుంది. నేనేదో నా పాలిటీ నేను ఎంజాయ్ చేసుకుంటే పోరం మొగ్గాడు వచ్చి, అన్నా కింద నీళ్ళు ఉన్నాయి పోయి చూస్తారు పదండి అన్నా అన్నాడు. అద్దోనన్నా ఈ రూట్లోనే పోతే కింద మంచిగా నీళ్ళు వస్తుంది, ఒకసారి పోయి చూడుకోండి అన్నాడు. ఇంకా నా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నేనైతే బాగా పరిగెత్తుకుంటూ పోయి చూసిన నీళ్ళు ఉన్నాయా అని చూస్తే పోతూనే ఉన్నా 10 minutes పోయినా. నిజంగా దిగే కొద్దీ దేవుడు కనిపించినాడు. ఆయాసానికి తప్ప ఏం నీళ్ళు లేదు, ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తే ఎంత ఘోరంగా ఉంది అది. దానికోసం నేను పోయినానంటే నాకే నవ్వు వచ్చింది, నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎదుటోటి మాట ఎప్పుడూ విన్నాను, కానీ నేను ఈసారి పోయినా. ఏదో నీళ్ళు ఉంటాయి కదా పోయి చూద్దామంటే, పోయేటప్పుడు మాత్రం చెట్లు ఫుల్ కవర్ అయినాయి మామ. ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుంది ఊడికి తెలియదు. పోయేవాడు మాత్రం ఈ రూట్లో చూసుకోబోండి, నిజంగా చూసుకోబోండి మామ. నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏదో చిన్నగా వాటర్ ఫాల్స్ ఉంటుంది, కొండల్లో నీళ్ళు కారుతాయంటే అనుకొని పోయి చూస్తే నిజంగా అదొక బాధాకరం విషయంలే మామ. నిజంగా మామ, పొయ్యే గుద్ది నాలో ఎగ్జైట్మెంట్ అయితే పీక్స్ అంటే చెప్పలేను. ఇంకా అది అర్ధదావలో కనిపిస్తేనే నాకైతే గుండె చల్లగైపోయింది. దీనికోసమా ఇంత కష్టపడి వచ్చినాను అనిపించింది. అదిగో ఇదే మామ ఆ వాటర్ ఫాల్. ఫుల్ డిసప్పాయింట్గా ఉంటే మా అన్న వాట్సాప్ డీపీ తీసిండు నా కోసం. నిజంగా వెళ్ళిపోయే టైంలో ఒక మంచి గుడి చూశాను మామ. నిజంగా ఈ గుడి చూసిన తర్వాత పెద్దలు ఊరికే అనలేదు మామ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. నిజంగా ఈ టెంపుల్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయినా. అప్పుడు ఎప్పుడో కృష్ణదేవరాయ గారి వాళ్ళ కాలంలో కట్టిండే గుడి ఇంకా చెక్కు చెదరలేండే తోపు మామ. చూడండి, నిజంగా ఒక్క స్తంభం అటు కానీ ఇటు కానీ పోకుండా ఎంత పర్ఫెక్ట్గా కట్టినారంటే అప్పుడు ఆర్కిటెక్చర్లో చాలా హ్యాపీగా ఉంది మామ. చూస్తుంటే ఇలాంటివి రేర్గా చూస్తాం ఇలాంటివన్నీ ఇప్పుడు. సో నేను ఇంతవరకు ఎప్పుడు కానీ ఎన్నోసార్లు వచ్చిపోయినా కానీ పెనుగొండకి ఎప్పుడు ఈ పార్ట్ అయితే నేను ఎప్పుడు చూసిన ప్రతి క్షణము సో ఇంత బాగా కడతారు ఆ కాలంలో కూడా టెక్నాలజీ లేకుండా అనిపించింది. నిజంగా సైడ్ టు సైడ్ కట్టడం కానీ నీట్గా ఒక హోల్గా పెట్టి వచ్చిపోవడానికి ఒక గుడిలా కట్టి ఎంత బాగా కట్టినారు. నిజంగా శిల్పకళ వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా. అప్పట్లోనే ఒక ఉల్లితోనే ఇంత బాగా చెక్కినారంటే నిజంగా వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటుంది మామ. నిజంగా ఫిదా అయిపోయా ఈ శిల్పకళను చూసి. సో మంచిగా చూసుకొని ఎంజాయ్ చేసి పెనగొండ గొల్లపల్లి రిజర్వాయర్ పోయి ఆడ కొన్ని ఫోటోలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ హిందూపూర్ కొట్టినాం మామ. నువ్వు మాత్రం సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకు. కామెంట్ చేయి, షేర్ చేయి, లైక్ చేయి.